ఇన్ని తప్పులు చేసిన తర్వాత రేపెవరు చట్టం వదలదు కదా సార్. నేను వాళ్ళ శాపాలు పెట్టడంలా, వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు అని మీ మీద ఆరోపణలు ఉన్నాయి, ఈరోజు క్లోజ్ అయినాయి, రేపు రీఓపెన్ అవుతాయి. రేపు రీఓపెన్ అయితే ఏమవుతుంది పరిస్థితి మీది? జైల్లోనేగా శేష జీవితం, శేష జీవితం జైల్లోనే, ఎక్కడికి పోదు. చట్టం అనేది చాలా పొడవైంది చంద్రబాబు నాయుడు గారు, చట్టం చేతులు చాలా పెద్దవంట, ఎక్కడికి పోవు. సో వీళ్ళు ఏం చేశారు అంటే, ది చేంజ్ అలైన్మెంట్ ఆల్సో బెనిఫిటెడ్ ది ల్యాండ్స్ ఆఫ్ 9.67 acres held by Mr. Heritage Foods. The suit, the requirement of the accused A1, A3, A4, A14 changed the alignment was shared with the master plan before notification, and finally the master plan was notified along with the tentative alignment of RR. Bifor notification you will change this padesar. Final change. A1 appropriated the house of A3 with a free of cost as a quid pro quo, illegal gratification. లింగం నేను ఏం చేశాడు, నా భూములకి రేట్లు పెరిగేటట్టు చేశారు కదా సార్, ఇది కూడా తీసేసుకోండి, నా హౌస్ ఇచ్చేస్తానని ఇచ్చేసారు. దోస్ ఆఫ్టర్ ది రెజల్యూషన్ ఆఫ్ ది అబౌవ్ ల్యాండ్స్, ది A14 ఇన్ ప్రయర్ కాన్స్పిరసీ విత్ ది పబ్లిక్ సర్వెంట్స్ నోటిఫైడ్ నోటబుల్లీ A1 organized the decision making of the IRR element so as to avoid the passing through the IRR through their land, thereby protecting their lands from the forcible land acquisition. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మొత్తం అటు వెళ్లకుండా, వాళ్ళ ల్యాండ్లకుండా వెళ్లకుండా A1 ఎక్యూజ్డ్ మొత్తం అధికారులతో మాట్లాడి వీళ్ళ అడ్జసెంట్ ల్యాండ్లకుండా అలైన్మెంట్ వెళ్ళే విధంగా మొత్తం ప్లాన్ చేసి, వాళ్ళ హెరిటేజ్ ఫుడ్స్కి 10 ఎకరాలు అంటే ఒక 5 లక్షలకి ల్యాండ్ కొంటే అది 50 కోట్లు అయిపోయేటట్టు, లింగంనేని 50 లక్షలు కొంటే అది 300 కోట్లు 200 కోట్లు ల్యాండ్ అయిపోయేటట్టు, ఈ విధంగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ని మొత్తాన్ని ప్లాన్ చేసి కొన్నారు. సో ఫైనల్గా నేనేం చెప్పదలుచుకున్నానంటే, వీళ్ళు ఏం రాశారు అంటే, ఇవన్నీ చాలా ఉన్నాయిలండి, ఇంకా ఇవన్నీ చదివి ప్రజలకు బోరు కొట్టించడం ఎందుకని. ఇన్ వ్యూ ఆఫ్ ది ఎవిడెన్స్ and verified during the course of investigation, the key role played by A14 is the larger conspiracy relating to the design with the quite registered with the mind has been filed before this honorable court, adding A14 as the list of the accused. సో ఇన్ని వందల డాక్యుమెంట్స్, ఇంత ఎలిగేషన్స్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఈ కేసులో చాలా ప్రధానమైన నిందితులు అని చెప్పే ప్రయత్నం చేసినప్పుడు, ఈ ప్రయత్నాన్ని ఈరోజు ఏపీసీఐడి ఎలా వద్దంటుంది? ఈరోజు ఏపీసీఐడి ఎలాగా కేసును క్లోజ్ చేస్తుంది? ఈ సిఎల్డీడ్ కూడా నేను ఒక్కసారి చదివిన తర్వాత నేను ఈ రాష్ట్ర ప్రజలకే ఈ విషయాన్ని వదిలేసి, అంటే ఇది చూడండి, విక్రయ దస్తావీజు రాయించుకున్నారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రిజిస్టర్ ఆఫీస్ రోడ్ 63541, డాక్యుమెంట్ నెంబర్ 8025 of 2024, SRO పెదకాకాని నెంబర్ 1. నెంబర్ 2 విక్రయ దస్తావీజు డాక్యుమెంట్ నెంబర్ 8622 డేటెడ్ 7/10/2024, రాయించుకున్నవారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. విక్రయ దస్తావీజు డాక్యుమెంట్ నెంబర్ 8621 డేటెడ్ 7/10/2014, రాయించుకున్నవారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. విక్రయ దస్తావీజు రాయించుకున్నారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ లింగమనేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, డాక్యుమెంట్ నెంబర్ 8028 డేటెడ్ 8/9/2014. డాక్యుమెంట్ హెరిటేజ్ రాయించుకున్నవారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రిజిస్టర్ ఆఫీస్ రోడ్ సోన్సో పంజాగుట్ట, రెండవ పార్టీ వారు లింగమనేరి ఇన్ఫోటిక్ ప్రైవేట్ లిమిటెడ్, డేటెడ్ 6/9/2014, డాక్యుమెంట్ నెంబర్ 8027. విక్రయ దస్తావీజు రాయించుకున్నవారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రెండవ పార్టీ వారు LEPL ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫార్మల్లీ నోన్ యాజ్ లింగమనేని ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది పేరు మార్చారు. డాక్యుమెంట్ నెంబర్ 8026 of 2014, SRO పెదకాకాని. డాక్యుమెంట్ నెంబర్ కాదు, డేట్ 8/9/2014, వ్రాయించుకున్నారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రెండవ పార్టీ వారు లింగమనేని, డాక్యుమెంట్ నెంబర్ 8024 of 2014. డాక్యుమెంట్ ఇది డేటెడ్ 7/10/2014, రెండవ పార్టీ వారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున చైర్మన్ HR, డేటెడ్ డాక్యుమెంట్ నెంబర్ 8623 of 2014.
రాష్ట్ర ప్రజలు ఈ డాక్యుమెంట్లు అంతా చూడాలి. ఎందుకంటే మనం వేగ్గా మాట్లాడితే మళ్ళీ లేనిపోయిన లీగల్ నోటీసులు వస్తాయి. ఎందుకు వేగ్గా మాట్లాడటం? ఏపీసీఐడి వాళ్ళ ఆరోపణలు, వీళ్ళ కొన్న డాక్యుమెంట్లు, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంటు, కేసు ఎస్టాబ్లిష్ అయిపోయింది. రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా దీని మీద ఆలోచన చేయాలి. ఈ విధంగా ఆ ప్రాపర్టీసు కొనేసుకొని వాళ్ళ ఆస్తులు పెంచుకుంటే మరి 4,000 కోట్లయింది, 40,000 కోట్లు కూడా అవుతాయి. డాక్యుమెంట్ డేటెడ్ 8/9/2014, వ్రాయించుకున్నవారు హెడ్జెస్ ఫ్రూట్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ రెండో పార్టీ వారు లింగమనేని. డాక్యుమెంట్ నెంబర్ 8024/2014. డాక్యుమెంట్ హెరిటేజ్ ఫుడ్ 8/9/2014, రాయించుకున్నారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 8025/2014. ఇవన్నీ అవే. 8027/2014, 8028/2014, 8621/2014, 8622/2014, 8623/2014. డాక్యుమెంట్ నెంబర్ 5867, వ్రాయించుకున్నవారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, డేటెడ్ 7/7/2014. ఇది ఒక డాక్యుమెంటు. ఇది డాక్యుమెంట్ నెంబర్ 5865/2014, డేటెడ్ 7/7/2014. ఇదొక డాక్యుమెంటు. వ్రాయించుకున్నవారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రిజిస్టర్ ఆఫీస్ రోడ్ 63541, పంజాగుట్ట, హైదరాబాద్ తరపున వైస్ చైర్మన్ సిఎస్ కాళేశ్వరరావు, వయసు 50 సంవత్సరములు. ఇది కూడా 5866/2014 డాక్యుమెంట్ నెంబర్. ఇది కూడా హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రిజిస్టర్ ఆఫీసు 5869/2014. ఇది కూడా హెరిటేజ్ ఫుడ్సే. హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రిజిస్టర్ ఆఫీస్ రోడ్ సో అండ్ సో. ఇది 5868/2014. ఈ డాక్యుమెంట్లు ఇంకా ఉన్న 29 డాక్యుమెంట్ల రూపంలో నేను అడుగుతున్నా సార్ని, హెరిటేజ్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ మేడం గారిని కూడా అడుగుతున్నా. మేడం గారు, ఒక సంస్థ ఒక చోట కంపెనీ పెట్టాలి అనుకుంటే సహజంగా ఒక 50 ఎకరాలు 100 ఎకరాల ప్రభుత్వానికి అప్లికేషన్ పెడుతుంది, వాళ్ళు ఇస్తారు, మీరు పెడతారు. పర్టికులర్గా అమరావతి పరిసర ప్రాంతాల్లో కాజా, అమరావతి, మంగళగిరి ఈ పరిసర ప్రాంతాల్లో ఇన్ని వందల ఎకరాలు కొనాల్సిన అవసరం ఏమొచ్చింది? రాజధాని క్యాపిటల్ బహుశా అమరావతి రాజధాని అంటే మేమందరం అనుకున్నాము ఇక్కడ రాజధాని పెడితే మా ప్రాంతంలో పెడితే ప్రాంతం డెవలప్ అవుద్ది అనుకున్నాం. కానీ ఈ విధంగా ల్యాండ్లు కొనేసేసుకొని హెరిటేజ్ ఫుడ్స్ పేరు మీద, లింగమనేర్ పేరు మీద ల్యాండ్లు కొనేసుకొని ఇప్పుడు ఈ ల్యాండ్లకు 100 కోట్ల రూపాయలు డెవలప్ అవ్వాలి కాబట్టి మాలాంటి వాళ్ళందరినీ పాములుగా వాడేసేసి అమరావతి క్యాపిటల్ అంటున్నారేమో అనిపిస్తుంది నాకు. మరి రేపొద్దున సిఆర్డీ అధికారులు మాకు ప్లాట్లు ఇవ్వటం లేదు, రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వరు, రోజు అమరావతి రైతులందరూ వెళ్ళి గొడవ పెడుతున్నారు. ఈ విధంగా హెరిటేజ్ ఫుడ్స్కి ల్యాండ్లు కొనుక్కొని అమరావతిలో ఈ అమరావతిని డెవలప్ చేయాలని చూస్తుంది. ఎవరి స్వార్థం కోసం? ప్రజల స్వార్థం కోసమా, మీ స్వార్థం కోసమా? సో కాబట్టి నేనేమంటానంటే రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించండి. ప్రతి సమస్యలో ప్రతి అంశంలో కేసులు క్లోజ్ చేసుకోవటం, మాట్లాడకుండా ఉండటం, ఎదురుదాడి చేయటం, మీడియాలో కథనాలు ప్రసారించటం, అవసరమైతే కేసులు వేయటం, మాలాంటి వాళ్ళని బెదిరించటం, ఇదిగో ఈ విధంగా చేసే అన్ని లొత్తుకోరు పనులు చేసి మాలాంటి వాళ్ళు మాట్లాడితే బురద జల్లుతున్నారా అంటే పొరపాటు, తప్పు. ప్రజలు అర్థం చేసుకోండి. నేను మాట్లాడిన దాంట్లో ఒక్కటి కూడా అవాస్తవం లేదు. ఏపీసీఐడి ఏదైతే ఆరోపణ చేసిందో హెరిటేజ్ ఫుడ్స్ మీద ఆ ఆరోపణలే మాట్లాడా. హెరిటేజ్ ఫుడ్స్ ఏదైతే ఆధారాలతోటి సేల్ డీడ్లు కొనిందో ఆ సేల్ డీడ్లన్నీ రాష్ట్ర ప్రజల ముందు పెట్టా. ఒక్క సేల్ డీడ్ కూడా నేను మ్యానిపులేట్ చేసింది కాదు. ప్రతి సేల్ డీడ్ ఈరోజు మీడియా సోదరులకు ఇస్తా. ఇన్ని వందల ఎకరాలు ఎందుకు కొన్నారు, లింగమనేని ఎందుకు కొన్నారు, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఎందుకు మార్చారు, ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కేసులు ఎందుకు క్లోజ్ చేసుకుంటున్నారు, కేసులు క్లోజ్ చేసుకుంటే రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటారు, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ఈ ప్రశ్నలన్నింటినీ కూడా సమాధానం చెప్తీరా?